ఇంటర్మీడియట్ మార్కులు పోకూడదు. ఇంటర్మీడియట్ మార్కులు ఇంపార్టెంట్ అంటే ఇంటర్ ఎవరికి కావాలి సార్, జేఈ ర్యాంక్ వచ్చినప్పుడు ఇంటర్ పని ఉంది మా ప్రిన్సిపల్ చెప్పాడు అంటారు. ఇంటర్ మార్కులు అవసరం రా అంటే మాకు అక్కర్లేదు సార్ అంటాడు. ఇప్పుడు కూర్చొని ఎడుతారు. సో అందువల్ల ఏంటంటే ఐపీ మ్యాట్ లాంటి ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఎంపీసీ కాంబినేషన్లోనే వెళ్ళాలి. అన్లెస్ ద స్టూడెంట్ ఈజ్ వెరీ వెరీ సిన్సియర్, మొబైల్ ఎడిట్ అవ్వకపోతే ఆన్లైన్ కోచింగ్కి వెళ్ళాలి. బట్ ఆ ఎగ్జామ్ రిస్క్ ఎగ్జామ్ కాబట్టి ఒకవేళ ఐపీ మ్యాట్లో సీట్ రాకపోతే మాత్రం వేరే అదర్ ఆల్టర్నేటివ్ ముందే ప్లాన్ చేసుకోవాలి. అది అబ్రాడ్ అయితే వేరే వేరే ఇండియాలో వేరే కోర్సెస్ అనేది ప్లాన్ చేసుకోవాలి. దానికి ఏదైనా క్లాట్ ఎగ్జామ్ కానీ ఇంకోటి కానీ యాడ్ చేసుకుని చేయడం అలాంటిది చేయాలి. ఎందుకంటే అంటే ఇవన్నీ ఆప్షన్స్ ఒక చోట లేకపోవడం వల్లనే ఈ స్కూల్ సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మేము పెడదాం అనుకున్న స్కూల్లో కూడా ఇప్పుడు నేను పెడదాం అనుకున్న దాంట్లో కూడా అన్ని ఒక చోట ఎందుకు పెడదాం అనుకున్నానంటే ఇదే రీజన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐపీ మ్యాట్లోకి వచ్చాడు నా దగ్గర ఒక స్టూడెంట్ 6 నెలల పోయిన తర్వాత పనికి రావట్లేదు. నీకు కోరుకుంటే ఉండదు, పేరెంట్ కోరుకుంటుంది, పిల్లవాడు కోరుకుంటుంది, అవన్నీ ఎవడో పట్టించుకోడు. అటు పనికి రావడానికి తీసి పక్కన ఏ క్లాట్లోనో లేదా ఇంకో దాంట్లో పడితే పనికి వస్తాడు. ఒకదానికి ఒక సపరేట్ బిల్డింగ్ ఉంటుంది అనమాట. ఇది పనికి రావడానికి బిల్డింగ్ తీసుకుని బిల్డింగ్లో వేయాలి. అది కూడా ఈక్వల్ కాంపిటెన్సీ ఉండాలంట రన్ చేసినప్పుడు. అప్పుడు వర్కౌట్ అవుతుంది తప్ప ఒకే దాంట్లోకి మీరు వెళ్ళిపోయినప్పుడు, ఇలాంటి లో ప్రాబబిలిటీ సక్సెస్ ఉన్న దాంట్లోకి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది మీకు? అది మొత్తం కలిపితే 500 సీట్లు ఉండవండి. ఏపీ మ్యాట్ మొత్తం జేపీ మ్యాట్ కలిపిన 500 సీట్లు రాలేదనుకోండి, ఇంకా ఎలాగే ఎంబీఏకి వెళ్దామని మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఉంటాడు పేరెంట్ స్టూడెంట్. ఇంకేం చేస్తాడు? ఏ నర్సింహోంజీకో ఏదో కాలేజీకి ఏ గీతంకో లేకపోతే దేనికో ఏవిఐటీకి పోయి ఎంబీఏ బీబీఏ చదివేసి మళ్ళీ ఎంబీఏకి వెళ్ళిపోతాను క్యాట్ రాసి అంటాడు. క్యాట్ పేపర్ కనీసం అర్థమే సావదు వీళ్ళకి, రాయడం పక్కనట్టండి బీబీఏ వాళ్ళకి. సో ఈ ఎడ్జ్ని కొంచెం జాగ్రత్తగా అండర్స్టాండ్ చేసుకోవాలి వాళ్ళు.